క్లాస్ కి కొత్త అమ్మాయి వస్తుందా? కొత్త అమ్మాయ కొత్త అమ్మాయి జాయిన్ అయిందా? అమ్మాయిని చూసావా? ఏం పేరు? తెలీదు సార్. మరేం చేద్దాం అనుకుంటున్నావురా? చెప్పెళ్ళు, ఏదో ఐడియా ఉంటుంది కదా నీకు. పిల్ల పేరు తెలవదు, ఫేస్ తెలవదు, ఓ డ్యాన్సులు. ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాటర్ మీకు కాదు, వీళ్ళకి. ఒరేయ్, ఇప్పుడు తెలవదురా మీకు? రేపు పెళ్ళయ్యాక రోజంతా కష్టపడి అలో లక్షణాన్ని అర్ధరాత్రు ఇంటికొచ్చి అమ్మయ్యా అని మీరు నడుము వాలుస్తున్నప్పుడు మీ పెళ్ళాలు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని స్నానం చేసి కొత్త చీర కట్టుకుని తలుపు తీస్తుంటే మీ గుండెలు జారిపోతారా? వాళ్ళు తలుపు గడియ పెడుతుంటే మీ అందరికీ చెమటలు పట్టకపోతే నా పేరు రమణమూర్తి కాదు. అప్పుడు స్టార్ట్ అవుద్దిరా మీ అందరికీ దినదిన గండం. మీకు హెడేక్లు వస్తాయి, బ్యాక్ పెయిన్లు వస్తాయి, మాట్లాడితే పిల్లల మీద చెరగబడిపోతారు. ఎందుకు తెల్ల మరి ఇవన్నీ ఎవరో పుస్తకాల్లో రాయర్రా, పర్సనల్ ఎక్స్పీరియన్స్. కాబట్టి మీరు పని చేయండి, బాగా చదువుకుని డబ్బు సంపాదించి మీ పిల్లలను సుఖపెట్టండి. జీవితంలో ఇంతకు మించి మాక్సిమం మీరేం చేయలేరు. బెట్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎక్స్క్యూజ్ రామ్మా. నువ్వేనా కొత్త అమ్మాయివి? నీ గురించే మాట్లాడుకుంటున్నావు. నీ బ్రదర్స్ అంతా నీ కోసం వెయిట్ చేస్తున్నారు. నీ పేరేంటమ్మా? సుచిత్ర. సుచిత్ర, ఓ బెంచి చూసుకుని కూర్చోమ్మా. వెళ్ళి వెళ్ళు. ఒక తల్లికి పుట్టిన పిల్లలా శుభ్రంగా ఉండండి రా. అంతే మరి. హాయ్. హాయ్, ఐఎమ్ సౌమ్య. మాధవి. హలో, ఐఎమ్ కీర్తి. హాయ్, ఐఎమ్ సునీత. హలో, హాయ్. నేను ముక్కు మీద హాస్పిటల్ మా ఫ్రెండ్ నన్ను మీరు జాయిన్ చేశారు. ఓ హాయ్, హౌస్ యువర్ ఫ్రెండ్? వాడు ఏ దొంపలా బాగానే ఉన్నాడు. ఎవడరాది? తర్వాత ఎవరు అమ్మాయి? ఆ అమ్మాయిని క్లోజ్లే, తర్వాత చెప్తా. నేను తీస్తానుగా. రే బావా, మీ చెల్లొస్తుంది రోయ్. సిస్టర్, మా వాడిని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నారు? 2 days లో చేయొచ్చు. ఓకే అండి. రే, నన్ను కొట్టిన గతరేదాలు కాలేజ్కి వచ్చారా? వాళ్ళేమో కానీ అమ్మాయి మాత్రం కాలేజ్కి వచ్చిందిరా. ఏమేరా? అదే నిన్న హాస్పిటల్లో జాయిన్ చేసి బ్లడ్ ఇచ్చి ఇచ్చిందే ఆ అమ్మాయి. వాళ్ళ నాన్నకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే మన కాలేజీలోనే జాయిన్ అయిందిరా. ఏంట్రా ఆలోచిస్తావు? మేము కాలేజ్కి వెళ్ళాలి, పదంట్రా మనం చదువుకుందాం. ఓయ్, ఆ అమ్మాయి పేరేంట్రా? సుచిత్ర. సుచిత్ర. ఆమె అడ్రస్ కనుకోనరా. ఎందుకో? ఆమెను పెళ్లి చేసుకుందామని. ఒరే చంటి, ఆ అమ్మాయి నేను హాస్పిటల్లో జాయిన్ చేసింది. అన్నయ్య అనగానే పారిపోయాడే. అవునా? హలో అండి, అదే నేను హాస్పిటల్ మా ఫ్రెండ్ తగ్గిపోయిందండి. మీ ఫ్రెండ్ ఎక్కడా? అడుగోండి, రారా. నాకు కూడా తగ్గిపోయిందండి. చాలు కొంచెం చేయలేదు. ఎలా ఉన్నారు ఇప్పుడు? బాగున్నారా? ఐ లవ్ యూ. చంపేశాడు. వాట్? చంటిగా నేను లవ్ చేస్తాను. ఏ ఏం మాట్లాడుతున్నారు మీరు? సెన్స్ లేదా? ఉంది, అందుకే ఐ లవ్ యూ చెప్పాను. ఇప్పుడే కదా చూడటం. అవును, వెంటనే ఐ లవ్ యూ చెప్పాడువేనా? ఒక గంట ఆగి చెప్పనా? 4 రోజుల తర్వాత, నెక్స్ట్ వీక్, ఎప్పుడు చెప్పినా ఒకటే. ఇక్కడే ఉంటే అదే బయటకు వస్తుంది. ఇడియట్. అందుకే ఆ రోజు నేను తన్నారు. సుచెవర్రా? అదేరా, పెళ్ళైన తర్వాత అట్టాగే పిలుచుకుంటాను. ఆహా, ఏం తిరిగిందిరా మీ చెల్లి? అలా ఐ లవ్ యూ చెప్పడమేనా? ఇంట్రడ్యూస్ చేసినందుకు మధ్యలో నా పరువు పోయింది. ఏరా చంటి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? అదేంట్రా, ఆ అమ్మాయి ఎవరో ఎలాంటిదో తెలియకుండా. ఓ విషయం అడుగుతాను, చెప్తావు రాజలక్ష్మి? అర్ధరాత్రి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నావు, అక్కడ ఎవరో తల పగిలి రోడ్డు మీద పడున్నాడు. వాడిని హాస్పిటల్లో జాయిన్ చేసి నీ దగ్గర ఉన్న డబ్బంతా కట్టి నీ ఒంట్లో 1 లీటర్ రక్తం వాడికి ఇస్తావా? నేనైతే ఇవ్వనురా. మరి నీకన్నా పిల్ల మంచిదా కాదా? అవును రోయ్, నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తోంది. మరి దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది? ఆ అమ్మాయి చాలా మంచిది అని. అరే, ముక్కు ముఖం తెలియని నన్నే ఎంత బాగా చూసుకుంటే ఇక కట్టుకున్న ముగ్గు నీకెంత బాగా చూసుకుంటుందో ఒక్కసారి ఆలోచించు రాజలక్ష్మి. నిజమే రోయ్. అమ్మా, చంటిగాడు ఆ అమ్మాయి అందాన్ని చూసి ప్రేమించలేదు, మనసును చూసి ప్రేమించాడు. మా నాయనే, ఎంత ముద్దస్తున్నావో. లవ్ అపద్దు, కంటిన్యూ చెయ్యి. అలాగే అమ్మా, 1000 రూపాయలు కావాలి. వెయ్యా? ఎందుకు? బాస్ సినిమా రిలీజ్ అమ్మా, కట్అవుట్ దండలు వేయాలి. కట్అవుట్ కి దండలు ఎందుకురా వేస్ట్? ఓ దండ తీసుకెళ్లి చిరంజీవికి వేయచ్చుగా. ఆయనకి వేస్తే వెంటనే తీసేస్తాడమ్మా. అదే కట్అవుట్ వేసామనుకో అలా పడుంటే.
టిక్ 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 డిగిరి డిగిరి టిక్ 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 డిగిరి డిగిరి టిక్ 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 డిగిరి డిగిరి డుక్ 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 డుక్. Twinkle twinkle little star, చిరంజీవి మెగాస్టార్ ఈస్టార్ వేస్ట్ చిరంజీవి వేస్ట్ జిందాబాద్ జిందాబాద్ చిరంజీవి జిందాబాద్ జిందాబాద్ అవును నీ బాయ్ ఫ్రెండ్తో వస్తాను సుచిత్ర టికెట్లు అయిపోయినాయి అంటే ఇప్పుడు ఎలా? అక్కడ చంటున్నాడు అడుగుదామే. అరే సీను సినిమా సూపర్ హిట్ లేడీస్ ఎటువంటి ఇబ్బంది పడకూడదు ఆ టాయిలెట్ లన్నీ కంపు ఒక్కొక్క కలర్ ఉండే అతనాడు 4 సేమానని మేనేజర్ నేను చెప్పానని చెప్పు ఇదిగో ఇంత ఇంత గొడవ కూడా రాకూడదు చెప్తున్నా ఏంటే చంటి అయితే ఎలాగైనా టికెట్లు అరేంజ్ చేస్తాడే. ఏ సినిమా చూడకపోయినా పర్వాలేదు అతన్ని మాత్రం టికెట్లు అడగొద్దు. అబ్బా నువ్వు ఉండవే. చంటి ఏంటి ఇలా వచ్చారు మాకు టికెట్లు దొరకలేదు చంటి. మీరు ఒక 5గురు మేము ఒక 6గురం రేయ్ నా పేరు చెప్పి 11 టికెట్లు తీసుకురారా ఏ సూచి కూల్ డ్రింక్ తాగుతా తాగబడలేదు చల్లబడతావు రేయ్ 5 కూల్ డ్రింక్లు మంది ఇదంతా ఆ టికెట్లు ఏమన్నాడు నా పేరు చెప్పేవాడికి నీ పేరు చెప్తేనే ఏమన్నాడు మందే ఇదంతా. ఒక్క నిమిషం ఐ హర్టెడ్ ఇంకా టైం ఉందా లోపలికి వెళ్ళడానికి ఏంటి నా పేరు చెప్పిన టికెట్లు ఏమన్నా ఉంటా ఎన్నేమంటావయ్యా ప్రతి షోకి 25 టికెట్లు 50 టికెట్లు మీకే ఇచ్చేస్తే ఇక మీ కౌంటర్లో అమ్ముకోనక్కర్లా. చిరంజీవి ఫ్యాన్స్ అండి మేము అయితే ఏంటయ్యా అయితే ఏంటంట హలో ఒకసారి చెప్తే అర్థం కదా ఎన్నిసార్లు చెప్పాలి ఎలా మా మీద చేయేస్తారా మా మీద చేయేస్తే ఆల్మోస్ట్ చిరంజీవి మీద చేసినట్టే అయిపోయారా మీరు అయితే ఏం చేస్తారు? థియేటర్ మూసుకోవాల్సిందే బాక్స్ ఓ పోయే. ఒక్కొక్కడికి ఇంతమంది రోజు మొత్తం రేయ్. ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్. వెళ్ళరా ఏం చేస్తున్నారా చట్టి 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 ఏమయ్యా లాఠీలకి లోపల లాఠీ ఇరిగిపోయింది. రేయ్ మనోళ్ళు కుమ్మేస్తున్నారు రేయ్. పదండ్రా లోపలికి వెళ్దాం అరే బుద్ధి చెప్తాను చట్టి నమస్తే సార్ ఎవరా మీరు? ఇందాక థియేటర్లో అద్దాలు పగలు కొట్టి పారిపోయింది వీళ్ళే సార్. అద్దాలు అద్దాలు బాగా కొడతారా మీరు? అద్దాలు అర్థమయ్యారా మీరు? అర్థమగోళ్ళు ఎంత ధైర్యరా మీకు? రే చంపేస్తారు రే సార్. ఒక్కండి వదలదు సార్. చాలు రే ఎరగా తీస్తా. అప్పుడు ఎందుకు పారిపోయారు, ఇప్పుడు ఎందుకు వచ్చారు? దొరకం అనుకోను ఇటు దొరికిపోయాడు. అసలు అద్దాలు ఎందుకు పలగొట్టారా? ఫ్యాన్స్ అండి మాకే టికెట్లు ఇవ్వలేగా అంటే టికెట్లు ఇవ్వకపోతే అద్దాలు పలగొడతారా? మరి కొట్టవా వాడి థియేటర్ ని పెళ్లి కూతుర్లా ముస్తాబు చేసేది మేము. ప్రతి షోకి హౌస్ఫుల్ బోర్డుకి కొబ్బరికాయలు కొట్టేది మేము. కొబ్బరికాయలకి దండలకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా సార్? థియేటర్ కి ప్రింట్ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోయాక దాని యోగక్షేమాలు చూసేది మేము. మరి మాకు టికెట్ లేకపోతే ఎవరికి ఇస్తాడు సార్? రే 402 నాకు టీ చెప్పు. నాకు బూస్ట్. రేయ్ నీ పేరేంట్రా? జిత్తు సార్. నీ బాబు ఏం చేస్తుంటాడు? ముసలోడు అయిపోయాడు సార్. రేయ్ స్కూల్ టీచర్ గా రిటైర్డ్ అయిపోయాడు సార్. నీ పేరేంట్రా? నా పేరు సాయి అండి. నీ బాబు ఏం చేస్తుంటాడు? మా ఊళ్ళో మున్సిపండి. నీ పేరేంట్రా? చంటిగాడు సార్. చంటిగాడా? అవునండి చంటిగాడు. వీళ్ళందరూ అలా పిలుస్తుంటారు. నీ బాబు ఏం చేస్తుంటాడు? ఏంట్రా అటు ఇటు చూస్తున్నావు? వాడు కూడా ఏదైనా కేసులు ఇరుక్కున్నాడా? ఆయన ఇదే స్టేషన్లో పనిచేస్తారండి. ఈ స్టేషన్లోనా? అవునండి. ఏం చేస్తుంటాడు? హెడ్ కానిస్టేబుల్. హెడ్ కానిస్టేబులా? అవునండి. పేరు? వెంకట్ స్వామి అండి. ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకు అయి పుట్టి స్టేషన్లో ఇలా చేతులు కట్టుకుని నిలబడడానికి సిగ్గులేదు? చిచి మీ నాన్నకి చెప్పు పిల్లల్ని పెంచడం చేత కాకపోతే ఆ కాకి డ్రెస్ ఇప్పి వెళ్ళిపోమను. నేను చెప్పానని చెప్తావా? చెప్తాను సార్. వెంకటస్వామి సార్ ఈ లోఫర్ల దగ్గర సంతకాలు తీసుకొని వార్నింగ్ ఇచ్చి పంపించు. అలాగే సార్. ఏంటి తమ్ముడు సినిమా రిపోర్ట్ ఏంటి?
అటు చూస్తావేంటి? నేను చిరంజీవి ఫ్యాన్, నాకు చెప్పు. టాక్ అయితే 100 days అండి, సెంటిమెంట్ వర్కౌట్ అయితే 175 days అండి. రేయ్ మీ నాన్నకు డిపార్ట్మెంట్లో ఎంత మంచి పేరుందో తెలుసురా నీకు? ఎప్పటికైనా నిన్ను అసైన్ చేయాలని అతని కలలు కంటుంటే ఆ సెంటిమెంట్ వదిలేసి సినిమాలో సెంటిమెంట్ కావాల్సి వచ్చిందా? సిగ్గులేదు? చదువుకోరా రేయ్, పెట్టు సంతకం. రారా. ఇక్కడేనా సార్? వీడు మీ కొడుకేనండి? కాదండి, కొడుకు లాంటి ఒక్క తీస్తా. పెట్టరా సంతకం. ఫ్యాన్స్ బిల్డప్ పెట్టరుగా. ఉంటాను సార్. ఉంటా సార్. ఉంటాను సార్. నమస్తే సార్. వెళ్ళొస్తారు సార్. సార్ ఒక్క గంట పర్మిషన్ కావాలి సార్. ఏంటయ్యా ఎందుకు? చిన్న పర్సనల్ పని ఉంది. సరే వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఎలా సాయి, వీడు మరీ టూ మచ్ కాకపోతే ఇన్స్పెక్టర్ టీ ఆడితే వీడు కూడా అడుగుతారా? మామూలుగా మాట్లాడుతున్నాడు కదా అని అడిగామమ్మా. సమయానికి మన సర్టిఫికేట్ బాబున్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే మన అందరి పని మడతగాజేనే. ఆ విషయం అది వెళ్ళండి. Idiots. డిగ్రీ చదువుకునే కొడుకు ఒకడు ఉన్నాడండి. ఎప్పటికైనా ఆయన ఇన్స్పెక్టర్ చేసి తీరతాను అని రోజు ఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారితో అయితే గొప్పలు చెప్పుకుంటానో, ఇవాళ ఆయన ముందు నువ్వు ఇచ్చిన ఎంట్రీతో 30 సంవత్సరాల నుంచి నాకు డిపార్ట్మెంట్ లో పరువు ప్రతిష్టలు గంగపాలైపోయినాయి కదట్రా. రే చంటి, అన్నం తినేసావా? సెకండ్ షో సినిమా కన్నా మనలందరూ వెయిటింగ్ అక్కడ. ఇక్కడ పడితే చాలు సినిమాలు శిఖర్లు రా స్కేల్స్ కి నరకాలు ఒక్కొక్కని పట్టుకుని. ఆహా ఎట్ట కూర్చున్నారు చూడు, నీతులు చెప్పే 3 కోతుల్లాగా. అసలు నిన్నంట నా బుద్ధి తక్కువలేరా? మీ అమ్మ నాలి కొడుకుని ఇంత మాట అంటే చాలు, నా కొడుకు జిందాబాద్, నా కొడుకు జిందాబాద్ అని జెండా ఊపుకుంటూ వస్తుంది. నువ్వేంటే ఎక్కెక్కి అరుస్తున్నావు? మీ అన్నయ్య నాన్న రేపు నీ కడుపును కూడా ఇట్టని సన్నాసవుడు పుడితే అప్పుడు తెలిసి వస్తుంది. రే అణ సంపాదించడానికి 60 మార్గాలు ఉన్నాయిరా, కానీ గుణం సంపాదించడానికి ఒకే ఒక్క మార్గం ఉంది, అదే మంచి మార్గం. తర్వాత నీ ఇష్టం. మీ ఎక్కుదాం పదండి. రే చంటి, ఇదేరా సుచిత్ర ఇల్లు. ఈ కొంప సాది ఎంట్రీ ఎంత ఉంది, మన కొంపకి మ్యాచ్ చేయట్లేదు. బాగా బలిసిన ఫ్యామిలీలా ఉంది. ఇది ఎక్కడుంది? సుచే, ఏమే సుచే? ఏంటి? ఏంటిది? లవ్ లెటర్. మీ లెవెల్ ఏంటి, నా లెవెల్ ఏంటి? మీరు నన్ను లవ్ చేయడం ఏంటి? నీకు కాదు, లోపల మీ అమ్మాయి గారు ఉంటారు, తీసుకెళ్ళి. ఏంటి మీ రేంజ్ కి మా అమ్మాయి గారు కావాల్సి వచ్చారా? అచ్చి బాబోయ్ బాబోయ్, ఎంత మాట అనేసిందిరా చంటికాడిని. ఏం చేస్తుంటావు ఇక్కడ? అంట్లు తోగుతుంటాను, బట్టలు ఉతుకుతుంటాను. ఈ లెటర్ లోపల తీసుకెళ్ళి ఇవ్వలేదనుకో, ఇవాళ నీకు చివరి అంట్లు, ఎందుకంటే రేపు తోవడానికి నువ్వు ఉండవు, పొడిచి పారేస్తాను. ఎలా పరిగెత్తా? వాడెవడో ఈ లెటర్ ఇచ్చాడు అమ్మాయి గారు, ఇది మీకు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు. వాట్? నేను చెప్పింది ఏం చేసావు? ఎవడీడు? నేను చెప్పింది ఏం చేసావు? ఏమైనా ఆలోచించావా? నిన్నే వాడెవడో సైడ్ కొడుతున్నాడు చూడు. రే ఎవరది? ఎవరో మా అమ్మగారికి సైడ్ కొడుతుంది? ఎవరది? ఎవరు లేరమ్మా, ఎవరు లేరు. ఆడపిల్లని ఇంట్లో పని చేస్తే ఇదొక ఎక్కడ చచ్చాడు? వాడిని ఎవడో పంపిస్తే పారిపోతాను అనుకుంటున్నావా? వాడిని నిన్ను ఇద్దరిని చీరేస్తానే అనుకుంటున్నావా? ఏంటే ఆ సూప్ ఏంటి? ఏంటేనా అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి ఇడికి. కృష్ణ వైన్స్ అమృతం దొరికే చోటు. ఏం లాభం, మొత్తం లోపలికి పెట్టేసి కట్టేశారు. ఏంటయ్యా దేశం ఇది? మందు తాగడానికి కూడా స్వాతంత్రం లేదు. నేను నెక్స్ట్ టైం ఎలక్షన్లో నిలబడి సీఎం అయిపోయి 24 hours
కొట్లు ఓపెన్ అవ్వాలి. రే పద. ఎక్కడికన్నా? అన్నా నాకు మందు కావాలి, ఎక్కడైనా ఇప్పించనా ప్లీజ్. ఈ 1 గంటకు మంది ఎక్కడ దొరుకుతానా? అయ్యో అన్న అలా చెప్పకన్నా, నాకు నిద్ర రాదన్నా. ఉందా? అయ్యో ఉందన్నా, ఇదిగా అన్నా 50 చాలన్నా. అన్నా 100 ఇస్తానన్నా, ఇప్పించన్నా ప్లీజ్. పదన్నా. ఎక్కడికి? ఇక్కడే దిగో. అన్నా కొట్టు కట్టేసిందన్నా. అది కట్టేసే ఉంటదన్నా. ఎవరన్నా మంది? అన్న గుడివాడన్నా. మరి అదే దాదా నాడు. అన్నా దేవుడిలా వచ్చావన్నా. ఉండి ఇక్కడ అన్నా ఇక్కడ సిటీకి ఎప్పుడు వచ్చా? ఇప్పుడే వచ్చాను. అందుకే కొత్తగా ఉంటది. నాకు అర్థమైపోయింది నీకు మందు కావాలని. ఏ మందు కావాలా? నాకదే వాడికి. ఈడెవడరా బాబు చేతిరాజు ఎలాగా ఉన్నాడు. ఏం కావాలా? ఏముందన్నా? అన్నీ ఉన్నాయి. విస్కీ కావాలన్నా. ఎంత? క్వార్టర్ చాలా. అర్ధరాత్రి లేపు క్వార్టర్ కావాలంటవా? పుల్ తప్పితే క్వార్టర్లు అమ్మడే టైంలో. అలా కాదన్నా, నేను ఫుల్ తాగలేనన్నా, కెపాసిటీ లేదన్నా. ఫ్రెండ్షిప్ సైడ్ వచ్చినా వచ్చన్నా. నాతో ఇద్దరం కలిసి కుమ్మేద్దాం. తీసుకురా, నాకు కుమ్మేద్దాం. 200 ఎక్స్ట్రా. అయ్యో 200 కొంచెం ఎక్కువ అయినట్టు. గుడివాడ అయ్యి అలా దర్వేస్తున్నావేంటనా? ఇదో రకం సిగ్నల్ అన్నా. ఇప్పుడు లేత చూడు. వెల్కమ్ సార్. ఏ వెంకట్ బాగున్నా? ఎస్ సార్. ఏం సుభాష్ సార్? డౌన్ 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 డౌన్. ఏంట్రా సూర్యనారాయణ పొట్టొచ్చింది? లేదు సార్. ఎక్కడ పడితే అక్కడ తినేస్తున్నావా? సార్ రోజు 2 పూటలు మాత్రమే. తగ్గాలి. మీరు వచ్చారు కదా సార్. నేను రావడం కాదు, డిసిప్లిన్. ఒక్కొక్కడ బెల్ట్ లూజ్ అయిపోతాయి. రైట్, క్యాప్ 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 సరిగా పెట్టురా. yes please shoot your questions. 2 ఏళ్ల ముందు ఇదే నగరంలో అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్నారు. ఇప్పుడు కమిషనర్ అయ్యారు. వాట్స్ యువర్ ఫీలింగ్ సార్? ఎక్కడున్నా ఒకటే, సేమ్ ఫీలింగ్. నెక్స్ట్. సో మెనీ పొలిటిషియన్స్ డోంట్ లైక్ యు టు కమ్ బ్యాక్ హియర్ సర్. వాట్ డు యు సే అబౌట్ ఇట్? తప్పు చేసే ప్రతి వాడికి నేనంటే నచ్చిన వాళ్ళ కోసమే నేను వచ్చాను. నెక్స్ట్. సార్ నగరంలో మీరు చేయబోయే మార్పులు ఏంటి సార్? చెప్పడం నాకు చేత కాదు. ఓకే, ఇంటర్వ్యూస్ ఓవర్. సారీ ఇట్స్ ఓవర్. ప్లీజ్ గో అవుట్ ప్లీజ్. అన్నా మళ్ళీ సిటీకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందన్నా. ఎప్పుడురా నువ్వు దండ వేయడానికి? అసలు నీకు నాకు ఏంట్రా సంబంధం? ఆఫ్టర్ ఆల్ రౌడీ షీటర్వి. ఎవడా వీడిని లోపలికి రానిచ్చింది? అన్న కోపం వచ్చినట్టుంది. లాస్ట్ టైం బ్రతికిపోయారు. మీ గ్యాంగ్ లో ఉన్న ప్రతి ఒక్కొక్కడికి ఈ రోజు నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. వెళ్ళు. ఏంటి వెంకటస్వామి బాగున్నావా? సార్ నేను పేరుతో సహా జ్ఞాపకం ఉంటాం. నా అదృష్టం సార్. అవును, ఇంకా ఇంటి నుంచి క్యారెట్ తెచ్చుకుంటున్నావా? ఆ గుత్తి వంకాయ కూర, ఆవకాయ పచ్చడి ఏంటి? రేపు ఒకసారి క్యారెట్ పట్టరా, ఇద్దరం కలిసి తిందాం. అలాగే సార్. ఎక్కడ సార్? రేయ్ ఎవడరా నువ్వు? ఇది మా ఇల్లే. నీ బాబుని పిలో. నానా గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ ఇంటికి వచ్చారు? రారా. ఏమయ్యా నేను వెనకరికి పంపించానుగా, ఏమని చెప్పాలుగా? చెబుదామని స్టేషన్కి వచ్చాను సార్. తమరు లేరు. స్టేషన్ లేకపోతే ఇంటి దగ్గర ఉంటానా? ఇంటి దగ్గర కూడా లేరు సార్. ఇంటి దగ్గర లేకపోతే మ్యాట్రిక్ వెళ్ళి ఉంటాం. అంటే వచ్చి చెప్పేవాళ్ళు సార్. ఏ హాల్లో ఉన్నారు? ఎంక్వైరీ చేయాలి. అదే మీ కమిషన్ అయితే గుత్తంకాయ కూర, ఆవకాయ పచ్చడి డబ్బాల్లో పెట్టుకుని ఎక్కడున్నాడో ఎంక్వైరీ చేసి మరీ తీసుకెళ్ళిస్తావే. ఆ మాత్రం ఎంక్వైరీ మాకు చేయలేవా? మీ ఇద్దరు బాగా క్లోజ్ అనుకుంటున్నారా? అది కాదు సార్. ఏది కాదు. ఆయన మా మీద ఎక్కేస్తున్నాడు. నీకే ముళ్ళు బాగా కొవ్వెక్కిపోయింది. కమిషన్ ఆఫీస్కి వెళ్ళాలి. వచ్చేస్తారా? మీ అయ్యా ఇంటి ముందు కరెంటు స్తంభం లాగా ఎదిగాడే తప్ప బుద్ధి మాత్రం మోకాళ్ళలోనే ఉందా? త్వరగా ఏంటి డొక్కు సైకిల్ ఒకటి పక్కన పడేసిరా. ఎద్దు లాంటి కొడుకున్నా బుద్ధి మాత్రం పెరగలేదా నీకు? హాయ్ బేబ్, గుడ్ మార్నింగ్. హలో అంకుల్. అంకులా? One, a two, a three, a four, a five, a six, a seven, a 8, a 9, a 10, 11, 12.
40, 40, 15, 16, 17, 18, 19, 20, 21, 22. ఎవరు మీరు? హూ ఆర్ యూ? ఎవర్రా మీరు? తల సరిగ్గా పెట్టు. నోట్ నోట్ అరే మొహం చూస్తున్నాడు. ఉంగరాలు ఏమైనా ఉన్నాయా? చూపించు. ఇలా కలరా రే 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 రే. ఇప్పుడు టైర్ పంచర్ అయిందేంట్రా నాయన? ఏంటన్నా ఏమైంది? రే సమయానికి వచ్చావురా, నన్ను కాస్త ఆసుపత్రి డ్రాప్ చేయి. ఉదయాన్నే హాస్పిటల్ ఏంటన్నా? ఏం లేదురా, ఎస్ఐ గారిని ఎవడో రౌడీ ఏదో కొట్టాడంట, ఆయన ఆసుపత్రిలో చేర్చారు. నన్ను అక్కడ దింపో. అలా కాదు, పని చేయనా, నువ్వు నా సైకిల్ తీసుకెళ్ళి నీ సైకిల్ ని ప్యాచ్ చేయిస్తాను. అవతల పెద్ద ఆయన ఎస్ఐ గారి దెబ్బల దగ్గర ఆసుపత్రిలో పడి ఉంటే చూడాల్సిన బాధ్యత నీకు లేదంట్రా. అది కాదు నానా, పదా నా మాట నానా. పదరా. అమ్మా సూర్యనారాయణ కొంచెం ఓర్చుకోవయ్యా. ఏం ఓర్చుకోవడం సార్? ఐస్ కూడా పెట్టారుగా, చల్లబడుతులే. ఏం చల్లబట్టా సార్? అమ్మా ఇప్పుడు ఎలా ఉంది సార్? ఎలా ఉంది అని అడుగుతున్నావా? ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతున్నావా? లేదు సార్, నేను మామూలుగానే అడిగాను సార్. అలా లేదయ్యా, దూల తీరిందా అని అడిగట్టుంది. అబ్బా టెన్షన్ పడకయ్యా, 10 మంది తెలిస్తే మన డిపార్ట్మెంట్ పరుగు పోద్ది. దొంగలే పోలీసులు కొట్టారంటే చండాలం. సార్ ఇది దొంగలు కాదని నా డౌట్ సార్. ఈయన ఇలా కలరా రే 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 రే. దొంగలైతే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేందుకు కొడతారు సార్. ఇదెవరో పర్సనల్ గ్రడ్జి పెట్టుకుని నన్ను కొట్టినట్టుంది సార్. సిటీలో నువ్వేం పొడిచావని నీ మీద గడిచి పెట్టి కొట్టడానికి నువ్వేనా విప్రాయణవా? పైగా కథ లేని పరిస్థితి. పాపం నొప్పికి తట్టుకోలేకపోతున్నారేమో. నువ్వు మూసుకో, నువ్వు ఓర్చుకో. వెళ్తానా? హూ ఆర్ యూ? ఎవడీడు? నా కొడుకు సార్. నీ కొడుకా? ఏ నువ్వు ఒకసారి నాకు మంకీ క్యాప్ పెట్టుకొని కనపడవయ్యా. మంకీ క్యాపా? ఊరుకోవయ్యా, వెస డౌట్ లోను. వాడు ఎవడు? వెంకట సార్ కొడుకు. వాడి పడుకు మంకీ క్యాప్ గిక్ క్యాప్ అంటావేంటి? నువ్వు వెళ్ళవయ్యా, వెస డౌట్ లోను. వెళ్ళొస్తాను సార్. రెస్ట్ తీసుకో, పడుకో. ఏది ఎప్పుడు చూసినా ఎలిజబెత్ రాణిలా లోపలే ఉంటది. రాయ్ రాయ్ రాయ్. రోజు ఇక్కడికి వచ్చి సైట్ కొడుతున్న విషయం నీకు తెలుసు కదా. బయటకు వచ్చి నిలబడితే నీ సుమ్మేనా పోద్దా? ఎవడరా ఎవడరా వాడు? ఎవరు లేరు సార్ ఇక్కడ. కమిషనర్ ఉన్నాడేంటి? జాగ్రత్తగా చూడండి. అలాగే సార్. రే చంటే, చంటే తీసుకోండి. ఈ ఎదరెక్కడే? ఎందుకండి? ఏ గొంతులో ఏ గొడవ చేస్తున్నాడో అని. నానా నానా, రోడ్ నెంబర్ 25 జూబ్లీ హిల్స్ లో 3వ ఇల్లు కమిషనర్ దా? అవును. కమిషనర్ కి కూతురు